ఈ వారం మూవీ లవర్స్కి పండగే. ముందుగా థియేటర్లో రిలీజ్ అవ్వనున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. జీబ్రా ఈ నెల 22న రిలీజ్ కానుంది. అండ్ ఈ స్టోరీ వచ్చేసి క్రైమ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ని మిక్స్ చేసి ఉండబోతుందంట. అదేవిధంగా మెకానిక్ రాఖీ కూడా ఇదే నెలలో 22 తారీఖు రిలీజ్ కానుంది. ఇది మళ్ళీ చూడాలనిపించే అంతగా స్టోరీ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ వేచి చూడాలి, మళ్ళీ చూసేలాగా ఉందా లేదా అనేది. చాలా డేస్ నుంచి రిలీజ్ అవ్వాలి అనుకుంటున్న దేవకి నంద వాసుదేవ ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇది 14న రిలీజ్ కావాల్సింది, బట్ ఇది 22కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇది ఒక దైవ కోణంలో ఉన్న కుటుంబ కథతో కలిసి ఉంటుంది ఈ స్టోరీ. అండ్ ఈ కేసీఆర్ కథ ఏంటంటే అసలు ఒక బంజారా వర్గానికి చెందిన యువకుడి జీవిత కథనే ఈ కేసీఆర్ అన్నమాట. ఈ కేసీఆర్ ఫుల్ నేమ్ మూవీ వచ్చేసి కేశవి చంద్ర రామావత్. ఇది ఇంకొక ఫిలిం వచ్చేసి మందిర. ఇది కామెడీ అండ్ హర్రర్తో కలిసి మిక్స్ చేసి ఉండబోతుంది. దీంట్లో సన్నీ లియోన్ నటిస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి రోట కడప రొమాన్స్. ఇది ఒక ప్రేమ ప్రయాణం. నవంబర్ 22న రిలీజ్ కానుంది. అదేవిధంగా మందిర కూడా 22న రిలీజ్ కానుంది. మరి మీరందరూ ఈ మూవీస్ని థియేటర్లో వెళ్ళి చూడాలనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఓటీటీలో ఎలాంటి మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చెప్పుకుందాం. అమెజాన్ ప్రైమ్లో వచ్చేసి క్యాంపస్ బీట్స్ హిందీ సిరీస్ నవంబర్ 20న రిలీజ్ అయ్యింది. ఇది స్ట్రీమింగ్ అవుతుంది ప్రజెంట్. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా ఇంటీరియల్ చైనా టౌన్ వెబ్ సిరీస్ 19న రిలీజ్ అయింది. ఇది కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే కిష్కింధకాండం మలయాళం అండ్ తెలుగు లాంగ్వేజ్లలో ఇది కూడా 19న రిలీజ్ అయింది. ఏలియన్ రోమియల్స్ హాలీవుడ్ 21లో రిలీజ్ కానుంది. అంటే ఇది ఆల్రెడీ నిన్నే రిలీజ్ అయిపోయింది. సో మీరు వెళ్ళి చెక్ చేయండి. అవుట్ ఆఫ్ మైండ్ హాలీవుడ్ నవంబర్ 22న ఈ మూవీ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అదేవిధంగా ఇంకా జియో సినిమాలు యాప్లో సంబంధించి బ్లూ టు బ్లాక్ హాలీవుడ్ 17న రిలీజ్ అయ్యింది. అదే స్ట్రీమింగ్ అవుతుంది. డ్యూన్ ప్రొఫెసర్ వెబ్ సిరీస్ ఇది 18న రిలీజ్ అయింది. ఇది కూడా స్ట్రీమింగ్ అవుతుంది ప్రజెంట్. అండ్ ఆర్డన్ అండ్ ది పర్పుల్ క్రైన్ హాలీవుడ్కి సంబంధించిన మూవీ. ఇది నవంబర్ 23న రిలీజ్ కానుంది ఓటీటీలో. సో మీరు వేచి చూడాల్సిందే. అదేవిధంగా నెట్ఫ్లిక్స్లో నయనతార నటించినటువంటి బియాండ్ ది ఫెయిర్ టాల్ డాక్యుమెంటరీ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈటీవీ విన్ తెలుగు యాప్లో కూడా ఐ హేట్ లవ్ అనేది తెలుగులో మీకు నవంబర్ 21న అదే నిన్నే రిలీజ్ అయింది. సో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి రేపటి వెలుగు తెలుగు వెబ్ సిరీస్ తెలుగుది. ఇది కూడా ఈటీవీ విన్లోనే మీకు స్ట్రీమింగ్ అవ్వనుంది. సో నవంబర్ 21న అందరూ కూడా చూడండి. ఈ రోజుకి ఇంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి లైక్ కొట్టి ప్లీజ్ డూ కామెంట్.